అన్న ఒక రజకి సంబంధించిన ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తి ఈ విధంగా చేసిందని చెప్పి కూడా తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అన్న. ఆ అమ్మాయికి ఒక వెన్నుపూస విరిగింది, ఊపిరితిత్తుల్లో వాటర్ పేరుకున్నాయి, రక్తం ఆగిపోయింది, అలాగే 2 చేతులు కూడా విరిగిపోయినాయి అని చెప్పి కూడా రక్త ప్రసవం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అన్న. మీరేం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? నేను ఒకటే విషయం బ్రదర్, ఒక తెలంగాణ బిడ్డగా అర్థమైందా, ఒక రజక జాతికి జాతీయ అధ్యక్షుడిగా మన బాధ్యత ఏంది? నాకు నిన్న తెలిసింది సంఘటన. నిన్న తెలవంగానే పేరెంట్స్కి ఫోన్ అన్నా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది. మొట్టమొదటి వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఎవరు ఎంత పరిస్థితిలో ఉన్నా వాళ్ళకి ధైర్యం చెప్పడం మన సాంప్రదాయం, మన కర్తవ్యం. కాబట్టి రజక సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఒక తెలంగాణ బిడ్డగా వాళ్ళకి ధైర్యం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇట్లా జరిగిందని తెలిసేసరికి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి దాని తర్వాత ఎంబడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మంత్రి గారికి ఫోన్ చేసిన. మంత్రి గారు ఫోన్ ఎత్తలేదు, ఫోన్ స్పందన లేదు. దాని తర్వాత సిఐ గారికి ఫోన్ చేసిన. సిఐ గారికి ఫోన్ చేస్తే నిందితుని అరెస్ట్ చేసినాము, తప్పకుండా బ్లడ్ శాంపిల్స్ హైదరాబాద్ పంపడం జరిగింది, అది రాగానే యాక్షన్ తీసుకుంటాం, తప్పనిసరిగా వాళ్ళ నిందితుని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఈ సమాధానం అయితే పోలీసు వాళ్ళ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది, ఎమర్జెన్సీ వార్డులో వేశారు. ఒకవేళ ఆపరేషన్ జరిగినా కానీ నడుస్తుందో నడవలేదు కూడా క్లారిటీగా చెప్పట్లేదు అన్న. మరి ఎట్లా మరి ఇప్పుడు అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి మీరు అంటున్నారు. ప్రభుత్వం ఏ విధంగా సహాయపడుతుంది, ఆమెకి ఏం చెప్తారు? నేను ఒకటే, ఈ సంఘటన మీద ఎవరైతే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఇక్కడికి రావాలి, అర్థమవుతుందా? దామోదర రాజనరసింహ గారు వచ్చి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాల్సినంత అవసరం ఉంది. మీరు ఒక జిల్లాకు మంత్రి కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మంత్రి మీరు. ఈ రోజు ఖమ్మంలో జరిగిన సంఘటన మీద ప్రభుత్వం స్పందించాలి. ఒక్క మంత్రి కూడా స్థానిక మంత్రులు స్పందించకపోవడం కూడా సిగ్గుచేటు. ఈ రోజు దీనికి ఈ ఏదైతే సంఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు, ముగ్గురు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు రజకుల మీద దాడి జరిగితే ఇప్పటివరకు సరే వేరే జిల్లాలు స్పందించకపోవడం అనేది వేరే విషయం, సొంత జిల్లాలో జరుగుతూ ఉప ముఖ్యమంత్రి గారి స్పందన కరువైపోయింది. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇప్పటి వరకు ఏ మీడియాతోటి మాట్లాడలేదు, దీన్ని ఖండించలేదు. నేను అనేది ఒకటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి భరోసా ఇచ్చాను. భరోసా ఇవ్వడం అంటే ఫోన్ చేసి నేను ఉన్నానని చెప్పిండు. మీరు ఉన్నానని చెప్తే కాదు. ఈరోజు పాప దయానీయ పరిస్థితిలో ఉంది. ఆమె అసలు కాలు చేతులు సెట్ అవుతాయా, బతుకుతుందా లేదో అనే పరిస్థితి కూడా లేదు. డాక్టర్లు కూడా 50% చెప్తా ఉన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలి. ప్రియాంక రెడ్డి మీద ఏ యాక్షన్ అయితే తీసుకున్నారో, నిందితులను ఎన్కౌంటర్ చేశారో, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాసిడ్ చల్లితే ఒక మహిళ మీద, ఒక స్టూడెంట్ మీద యాసిడ్ దాడి జరిగితే రాత్రికి రాత్రి ఎన్కౌంటర్ చేసిండు. వాళ్ళు చరిత్రలు నిలిచిపోయారు ముఖ్యమంత్రులుగా. మీరెందుకు కేసీఆర్? ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. రీసెంట్ గా కూడా ఒక మైనర్ బాలికపై కూడా అత్యాచారం జరిగింది, అది కూడా కోర్టు కేసు దాకా కూడా వచ్చింది, కేసు కూడా నమోదైంది. ఇంతకు ముందు కూడా చాలా కేసులు కూడా జరుగుతున్నాయి. ఒక అమ్మాయిల పైన అఘాయిత్యాలు కావచ్చు, హత్యలు కావచ్చు, చాలా రీసెంట్ టైంలో అయితే చాలా వరకు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా బెయిల్ వస్తున్నటువంటి పరిస్థితి. ఏదో జైలుకు పోయిన నామకే వస్తే జైలుకు పోయినావా, 2 నెలలు 3 నెలలు జైల్లో ఉన్నామా, బెయిల్ తీసుకున్నాం, బయటకు వచ్చినా యథావిధిగా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే భయం అనేది ఎక్కడ క్రియేట్ కావట్లేదు. ఏం చెప్తున్నా మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి? నేను అదే చెప్తున్నా బ్రదర్, గతంలో కుమ్మెరలో రజక బాలిక మీద అఘాయిత్యం జరిగింది, మీకు అందరూ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికే దర్జాగా ఊర్లో తిరుగుతున్నారు వాళ్ళు. 3 నెలల పాప మీద, కనురెప్పలాడినటువంటి పాప మీద కాలితోడదంటే, అగ్ర వర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు కాలితోడదంటే ఇప్పటివరకు న్యాయం జరగలే. ఇప్పటికి కూడా చెప్తున్నా, ఖమ్మం విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రజకుల మీద ఎన్ని దాడులు జరిగినా ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది. పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రియాంక రెడ్డి మీద అఘాయిత్యం జరిగితే రాత్రి ఎన్కౌంటర్ చేయించండు. దానికంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహిళ మీద, స్టూడెంట్ మీద యాసిడ్ దాడి చేస్తే రాత్రి పండుకొని లేచే వరకు ఎన్కౌంటర్ చేయించిండు. వాళ్ళు ముఖ్యమంత్రులు అందరూ మెచ్చుకున్నారు. ఈ రోజు చిన్నపిల్లల మీద అఘాయితాలు జరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. మీకు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుండి సత్య వరకు సేవ చేసేటటువంటి కులం రజక కులం. అటు మీ ఇంటికి ఆడబిడ్డ లాంటి వాళ్ళం మేము. మీకు అంత సేవ చేస్తే మా మీద దాడులు జరిగినప్పుడు మీరు ఎందుకు పట్టించుకోరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అంటే రజకులు ఓటు బ్యాంక్ అని పనికొస్తారా? ఓట్లు వేయడానికి, మీ జెండాలు మోయడానికి, జై కొట్టడానికి పనికొస్తారా? అంటే వేరే దానికి పనికిరాదా? అంటే అగ్రవర్ణాల మీద దాడులు జరుగుతానో యాక్షన్ వేరే ఉంటుంది. చిన్న కులాల మీద
అఘాయిత్యాలు జరిగితే, హత్య జరిగితే పట్టించుకునే నాదుడే లేకుండా పోతా. తప్పనిసరిగా నేను చెప్తా ఉన్నా బ్రదర్, మీ మీడియా సాక్షిగా చెప్తానా, స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఇక్కడికి తప్పనిసరిగా దామోదర రాజనరసింహ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడికి రావాలి, వాళ్ళకు భరోసానివ్వాలి. మేము డబ్బులు కోరట్లేదు, మేము ఏమి కోరట్లేదు. ఆ అమ్మాయి బతుకుతుందో లేదో కూడా కనుక్కున్న బాధ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంటే అందరికి భరోసా కల్పించాలి. కన్న తండ్రి పిల్లలకి ఏ విధంగా భరోసా కల్పిస్తాడో రాష్ట్ర మంత్రులు ఈరోజు ఒక్కొక్క మంత్రిని అంటే మేము ఈ జిల్లాకే మంత్రులుగా వివరిస్తూ ఉన్నారు. తెలంగాణ మొత్తం మంత్రులు కదా మీరు, తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. ముఖ్యమంత్రి గారి ఎంత దూరం ఉంటుందంటే క్యాంప్ ఆఫీస్ ఎంత దూరం ఉంది, దీని నుంచి కూతవేట దూరంలో ఉంది. ముఖ్యమంత్రి గారికి రావడానికి ఏమవుతుంది, రావచ్చు కదా. నేను అనేది ఒకటే, మీరు భేదాభిప్రాయాలు వదిలి ఇప్పటికైనా సరే రజకుల గురించి పట్టించుకోండి. లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఏకం చేసి అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఏకం చేసి చెల్లో సెక్రటరియట్ ముట్టడి చేస్తాం, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తాం. తప్పితే ఖమ్మంలో రజకుల దమ్మెందో చాకరేవులు రోడ్ల మీద పెట్టి బట్టలు ఉతికి నిరసన తెలుపుతాం, మా దమ్మెందో ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. నమస్తే అమ్మా. ఈ రజక కులకు సంబంధించిన సంఘం కానీ ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం అయితే చేసింది, ఒక మైనారిటీకి సంబంధించిన గౌస్ పాషా అనే వ్యక్తి, ఎట్లా చూసుకోవచ్చు అమ్మా, ఏం చెప్తారు? అతన్ని అసలు రోడ్డు తీసుకొచ్చి అందరు జనాల ముందు ఎన్కౌంటర్ చేయాలి. ఈ ఏదో తీసుకుపోయినాం జైల్లో వేసినాం శిక్షలు అవి కాదు. చిన్న పాప 12 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల అసలు ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. అట్లాంటి పాపను తీసుకుపోయి అగత్యం చేసిండు. వాడిని అసలు అందరి ముందు తీసుకొచ్చి జనాల ముందే ఎన్కౌంటర్ చేయాలి వాడిని. వాడిని అసలు బతకనియొద్దు. ఎంతమందిని పిల్లలందరినీ చాలా పిల్లల్ని ఆగం చేస్తున్నారు. అసలు మా రజక వాళ్ళు ఆడబిడ్డతో సమానం అందరికి. అట్లాంటి వాళ్ళని ఇట్లా చేస్తుండ్రంటే ఇక చిన్న పాపని అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి తీసుకెళ్లి అసలు అమ్మాయికి మొత్తం అన్ని ఎముకలు ఇరిగిపోయినాయి, బ్లీడింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి అసలు కింద వాడికి పని చేయట్లేదు ఆ అమ్మాయికి. తల్లిదండ్రులు అసలు వాళ్ళ కోసం మేము చూడలేకపోతున్నాం, ఒకటే ఏడుస్తున్నారు. ఆ అమ్మాయి బతుకుతుందని నమ్మకం కూడా లేదు. ఈ గవర్నమెంట్ మరి చెప్పలేమంటున్నారు డాక్టర్లు. మరి ఏం చేద్దాం అనుకో, ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తారు? డిమాండ్ అంటే తల్లిదండ్రులని ఆదుకోవాలి. ఆ అమ్మాయి ఒకవేళ బతికినా సరే అట్లున్నా ఎప్పటికీ మంచి వాళ్ళు ఉండడమే. ఆ అమ్మాయి పోషణ చూసుకోవాలి, తల్లిదండ్రుల భద్రత వాళ్ళు చూసుకోవాలి, వాడిని కఠినంగా శిక్షించాలి. ఇది ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న కావచ్చు, రజక కులకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా గౌస్ పాషాని శిక్షించాలి, ఇలాంటి సంఘటన కూడా జరగకూడదు, ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటివి చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఎందుకంటే చాలా వరకు అన్ని కూడా బాలికలపై జరుగుతున్నారు. పోక్సో కేసు పెడుతున్నారు, నామకే పంపిస్తున్నారా, జైల్లోకి పంపించి మళ్ళీ ఒక 2 నెలలు కాగానే స్టేషన్ బెయిల్ తీసుకోవడం, లేదా మామూలు బెయిల్ తీసుకొని బయటకు వచ్చి యథావిధిగా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఖమ్మంకి సంబంధించిన మాజీ కౌన్సిలర్ ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. నా పేరు లక్ష్మయ్య అండి, జక్కుల లక్ష్మయ్య. నేను పాపని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలిసి నేను ఈరోజు నీమ్స్కి వచ్చి చూడటానికి వచ్చా. కందాల ఉపేందర్ రెడ్డి గారు, నేను వచ్చాము, ఉపేందర్ రెడ్డి గారు కూడా వచ్చారు. అయితే ఈ మైనార్టీ వ్యక్తులు పర్టిక్యులర్గా ఎందుకో ఏమో కానీ మనం గమనిస్తే ఎక్కడ చూసినా వాళ్ళయే ఎక్కువగా జరుగుతున్నట్టు ఇన్సిడెంట్స్ కనపడుతున్నాయి. చిన్న పాప, 12 ఏళ్ల పాపని లైంగిక దాడి చేసి 3 అంతస్తులు మీకు తీసుకుపోయి పడేయటం అంటే ఎంత దారుణమైనటువంటి ఇన్సిడెంటో మీరు ఆలోచించండి. మానవీయ కోణమే చనిపోతుంది. మనిషి అన్నవాడే కనపట్టలే అనేటువంటి పాట నిజం అనిపిస్తుంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ అరెస్ట్ చేసినాం, లోన్ వేసినాం, వాడిని ఏదో పోక్సో చట్టం పెట్టేసినాం అంటే దీంతో సరిపోయేది కాదు. జిల్లాలో 3 మంత్రులు ఉండరు, మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండరు, శ్రీనివాసరెడ్డి గారు ఉండరు, బట్టి విక్రమార్క గారు ఉండరు. ఎందుకంటే అగ్రవర్ణాలకు జరిగితే ఒక లెక్క, లేకపోతే బీసీ వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు జరిగితే ఒకలాగా చూసే పద్ధతి అయితే మాత్రం ఇదైతే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే శిక్ష పడాలనుకుంటున్నారు, అతన్ని కఠినంగా శిక్షించాలి, భయపడాలి. మళ్ళా భవిష్యత్తులో చిన్నపిల్లల జోలికి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడపిల్ల జోలికి పోవాలన్నా కానీ ఉలిక్కి పడాలన్నమాట, భయపడే లాంటి యాక్షన్ ఈ ప్రభుత్వం తీసుకొని తీరాలి. మా మొగ్గ అనిల్ తమ్ముడు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే చెప్పిండో దాంతో నేను శిరస వహిస్తానా. రానున్న కాలంలో కనుక వాడి మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోకపోతే కనుక ఖమ్మం జిల్లాలో రజకులనే కాదు అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఏకం చేస్తాం. ఏకం చేసి ప్రభుత్వం మీద మేము ఈ కుటుంబానికి
ఆ పార్వతి రేగల్ల రమేష్ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా రజక సంఘంగా మేము వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళకి అన్ని రకాలకు కూడా అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి మహిళల మీద, మైనార్టీ బాలికల మీద మరింత దాడులు పెరుగుతూ ఉన్నాయి, రక్షణ లేకుండా అవుతుంది. అందుకనే ప్రభుత్వం దీని మీద స్పందించి సరైనటువంటి భయపడేలాగా, మళ్ళీ భవిష్యత్తులో చిన్నపిల్లలే కాదు మా అమ్మాయిల జోలికి పోవాలన్నా భయపడేలాగా చర్య తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా, ఆ అమ్మాయి ఇవాళ జీవోచ్చరం వల్ల పడున్నది, బతుకుద్దో లేదో కూడా తెలియదు. ఆ అమ్మాయికి 2 చేతులు ఇరిగిపోయినాయి, ఎముట ఈ బొక్కలు ఇరిగిపోయినాయి, అదేవిధంగా బ్లీడింగ్ అవుతుంది, కింద పార్ట్ అంతా పనిచేయటలే ఆ అమ్మాయి బ్రతుకుద్దో లేదో కూడా తెలవటం లేదు. అందుకనే ఆ అమ్మాయి పోషణ, ఆ అమ్మాయికి వైద్యం, ఆ కుటుంబాన్ని తక్షణం ప్రభుత్వం అందరు హర్షించేలాగా ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది రజక సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా 2 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు. మరి ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు తొందరగా శిక్ష అమలు చేయలేకపోతున్నారు? మరి మంత్రులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారో అందరికీ తెలియదు. దాదాపు ఇక్కడ ఉన్న సమస్యలపైన మీరు ఎక్కడ స్పందించట్లేదు, ఎక్కడ ఏ మాట ముచ్చట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సంఘటనలు కూడా ఒక ఆడబిడ్డకి, ఒక మహిళ బాలిక జరిగిన సంఘటనపై కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఎందుకు తొందరగా నిర్ణయం తీసుకొని అతనికి ఎందుకు శిక్ష చేయలేకపోతున్నారు? ఖచ్చితంగా మీరందరూ కూడా మేల్కోవాలి. కనీసం ఎక్కడన్నా బయట పబ్లిక్ ఎవరైనా మేల్కోవాలని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే మన సమాజంలో మన దగ్గర ఉన్న నాయకులందరూ కూడా మనం పబ్లికే వాళ్ళందరూ కూడా మేల్కో అని చెప్పాల్సి వస్తుంది. పట్టించుకోలేకపోతున్నారు. ఒక 2 మంత్రులు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఒక ఖమ్మం ఎంత యథాస్వేచ్ఛగా అక్కడ ఎమ్మటే ఒక సంఘటన జరిగితే ఎమ్మటే స్పందించి శిక్ష చేయలేకపోతున్నారు. మంత్రులుగా ఉండి ఎందుకు ఉంటున్నారో మంత్రులు మనకే తెలవాలి. పబ్లిక్ అందరూ కూడా ఖచ్చితంగా దీనిపై స్పందించి ఆ మంత్రులందరూ కూడా మేల్కొనేటట్టు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా గౌస్ పాషాకు కూడా శిక్ష తొందరగా అమలు చేయాలా, ఒక కఠినమైన తీవ్రమైన శిక్షణ అయితే అమలు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.